మన హైదరాబాద్ సంబంధించినటువంటి భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎన్నికలు, మన హైదరాబాద్ సంబంధించినటువంటి రక్షణకు సంబంధించినటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మనం చూస్తూ ఉన్నాము. విచిత్రమైనటువంటి రాజకీయాలు తెలంగాణలో ఉన్నాయి. మొన్నటి వరకు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే ఈ మజ్లిస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కొమ్ము కాసింది. టీఆర్ఎస్ పార్టీ అడుగులకు అడుగులొచ్చింది. టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా మజ్లిస్ పార్టీని 10 సంవత్సరాల పాటు మోసిందో మనకు తెలుసు. కేసీఆర్ మాట చెప్పాడు, నేను అసదునే వచ్చి విమానం తీసుకొని దేశమంతా తిరుగుతాము, మోడీ గారికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలను సంఘటితం చేస్తామని. మరి కేసీఆర్ గారు ఎక్కడ పోయారు? మీ ఓవైసీ ఎక్కడ పోయిండు? మీ అసదుద్దీన్ ఎక్కడ పోయిండు? మీ ఎంఐఎం పార్టీ ఎక్కడ పోయింది? మీ విమానం ఎక్కడ పోయింది? ఇప్పుడు ఎక్కడ వండుకున్నావు అడుగుతాను. ఎక్కడున్నాడు? ఇప్పుడు ఎక్కడున్నాడు? మరి ఆ రకంగా కేసీఆర్ 10 సంవత్సరాల పాటు ఈ జూబ్లీ హిల్స్ లో కూడా మజ్లిస్ పార్టీని పెంచి పోషించాడు. మనకు తెలుసు ఏ రకమైనటువంటి దుర్బలమైనటువంటి పరిస్థితి ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో వచ్చిందంటే, పాత పట్టణానికి అధికారులు పోవాలన్నా, మంత్రులు పోవాలన్నా ఎవరి పర్మిషన్ తీసుకోవాలి? దారు సలాంకి వెళ్ళి ఎంఐఎం పర్మిషన్ తీసుకుంటేనే ఓడిసిటీకి వెళ్ళాలి. ఈ పరిస్థితి హైదరాబాద్ అవసరమా? ఈ పరిస్థితి తెలంగాణకు అవసరమా? ఈ పరిస్థితి మన దేశంలో ఉండాలా? ఆలోచన చేయండి. ఎవరో మంచి స్వాడు, ఎవరు మంచులో రాబెట్టినటువంటి ధైర్యం మనకి ఎక్కడ జరుగుతూ ఉన్నారు? కారణము గతంలో ఉన్నటువంటి కేసీఆర్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి కానీ. కాంగ్రెస్ పార్టీ మనకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ దారుసలం ఆఫీస్ ఇచ్చేది మజ్లిస్ పార్టీ. ఇందిరాగాంధీ తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసినందుకు, తెలంగాణ ఉద్యమకారుల మీద దాడులు చేసినందుకు ఆ రోజు మరి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నందుకు మజ్లిస్ పార్టీ ఆఫీస్కి ఇందిరాగాంధీ సాయంగా పోయింది. ఆ రకంగా సలావుద్దీన్ ఓవైసీ ఉన్నప్పటి నుంచి కూడా, అంతకు ముందు నుంచి కూడా ఈ హైదరాబాద్ లో మజ్లిస్ పార్టీ ఆడింది ఆటగా, పాడింది పాటగా జరుగుతూ ఉంది. నేను ఓవైసీలో పెరిగాను. యాకత్పుర కాలేజీలో చదువుకున్నాను, ధర్మవంత్ కాలేజీలో. అప్పుడు ఎన్ని బస్తీలు ఉండే, హిందూ బస్తీలు, పిట్టల బస్తీలు, దళిత బస్తీలు, అనేక బస్తీలు ఉండేవి. ఎక్కడ పోయినా ఈరోజు ఆ బస్తీలన్నీ. ఏ రకంగా మజ్లిస్ పార్టీ ఒక పథకం ప్రకారం హిందువులందరినీ కూడా ఓల్సిటీ నుంచి ఏ రకంగా భయపెట్టించి, బెదిరించి, అదిరించి, దాడులు చేసి, మతకాలాలు చేసి, అమ్మాయిల మీద వేధించి ఏ రకంగా మజ్లిస్ పార్టీ వందలాది హిందూ బస్తీలను ఓల్సిటీ నుంచి ఖాళీ చేయించింది మనకు తెలుసు. ఒకటి కాదు, రెండు కాదు, వందల బస్తీలు, తీగలు కుట్టేటటువంటి బస్తీలో దళితులు ఖాళీ చేయకపోతే ఆ బస్తీ మీద దాడి చేసి ఆడవాళ్ళు, మగవాళ్ళు అనకుండా 300 మందిని అతి కిరాతకంగా హత్య చేసినటువంటి పార్టీ ఈ మజ్లిస్ పార్టీ. మరి అలాంటి మజ్లిస్ పార్టీ మద్దతు కోసము ఈరోజు టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా భుజాలేసుకొని తిరుగుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. పోటీలు పడతా ఉన్నారు ఈ రెండు పార్టీలు. మాకు సపోర్ట్ చేయి, మాకు సపోర్ట్ చేయి. కేటీఆర్ ఏ రోజైనా మజ్లిస్ వ్యతిరేకంగా మాట్లాడా? కేసీఆర్ ఏ రోజైనా మజ్లిస్ వ్యతిరేకంగా మాట్లాడా? ఈ రేవంత్ రెడ్డి ఏ రకంగా మజ్లిస్ పార్టీ కోసము ఎంత దిగజారంటే 2014లో మజ్లిస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థిని ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థిగా